సంగారెడ్డి జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డుల ఆవిష్కరణ మరియు పంపిణీ కార్యక్రమం శ్రీ బడంపేట రాచన్న స్వామి దేవస్థాన ప్రాంగణంలో జిల్లా అధ్యక్షులు అడివయ్య స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గౌరవనీయులైన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దౌలతాబాద్ వాసుదేవ శర్మ, దేవస్థాన ఈవో శ్రీ శివరుద్రప్ప, జిల్లా అధ్యక్షులు శ్రీ మడుపతి అడివయ్య స్వామి, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ శర్మ, జిల్లా కోశాధికారి శ్రీ శంభు ప్రసాద్, దేవస్థాన చైర్మన్ జగదీశ్వర స్వామి, బడంపేట గ్రామ సర్పంచ్ దయాకర్ పటేల్, జగదీశ్వర స్వామి, చెన్న వీరయ్య స్వామి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు వీరన్న స్వామి, సంగమేశ్వర స్వామి, శ్రీశైలం స్వామి తదితరులు పాల్గొన్నారు. మరియు దేవాలయం చైర్మన్ గారికి మరియు గ్రామ సర్పంచ్ గారికి మరియు అన్ని అర్చక మిత్రులకు మరి నాతో అర్చకులకు ప్రతి ఒక్కరికి మరి అందులో ఈ యొక్క జైరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అర్చకునికి పేరు పేరున నమస్కారాలు, నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను వీరందరికీ కూడా. అయితే ఈరోజు శుభదినం. అయితే ఎందుకు శుభం అంటే 2027లో మన వాసన్న గారు స్టార్టింగ్ నుంచి ఉన్నారు, అప్పటి నుంచి కూడా ఆయనకు కూడా ఐడి కార్డు ఉన్నది. నాకెందుకున్నది ఐడి కార్డు అని చెప్పేసి ఎక్కడ ఆయన కూర్చోలేదు. నాతో అర్చకులకు ఎవరికి గుర్తింపు కార్డు లేదు. ఈ గుర్తింపు కార్డు ఒకటే కాదు, ప్రతి ఒక్క సమస్య మీద ధూపదీప నైవేద్యం ప్రతి ఒక్క సమస్య మీద నిరంతరము ఆలోచనతో కూర్చున్నటువంటి ఒకే ఒక వ్యక్తి అంటే దౌలతాబాద్ వాసుదేవ శర్మ మనం కళాకంగా చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్పుకోవచ్చు అనే విషయం కూడా నేను చెప్పగలుగుతాను. ఈరోజు మనం చేస్తున్నటువంటి ఒక కార్యక్రమాలను, మనం చేస్తున్నటువంటి ఒక పనులను, ధూపదీప నైవేద్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అర్చకుడు ఎవరి ద్వారా లబ్ధి పొందుతుంది, ఎవరి ద్వారా న్యాయం జరుగుతుంది అనేటటువంటి ఒక ఆలోచనలన్నీ కూడా ప్రతి ఒక్క అర్చకుడు జీర్ణించుకోలేక, మరి మనసులో జీర్ణించుకోలేక వాసుదేవ శర్మ గారికి కాదనకుండా మరొక సంఘాలను పెట్టుకొని ఉద్ధరణ చేద్దామని చెప్పేసి వారు ఏమేమో పన్నాగాలు పడుతున్న విషయము మనకందరూ కూడా కొంతమంది తెలిసిన విషయమే. కానీ ఎవ్వరు ఎక్కడ 2007 నుంచి స్టార్ట్ అయినటువంటి ఒక టీటీఎల్ ధూపదీప నైవేద్యం సంఘము ఇప్పటి వరకు నిరంతరంగా కృషి చేస్తున్నటువంటి వాద్యవరం గారి యొక్క ఆధ్వర్యంలో ఇక ఉమ్మడి మెదక్ జిల్లా మన సిద్దిపేట మన నంద బాలకృష్ణ గారు మరియు డైనామిక్ లీడర్ మెదక్ రాజన్న గారు, ఇక్కడ అడివయ్య స్వామి గారు, ఇక్కడ కూడా ఈ సంఘటన ఉమ్మడి మెదక్ జిల్లా మీ వెంటనే ఉంటుందన్నా, మీ వెనువెంటనే ఉంటుంది. ఎవ్వరి మాటలు మేము ఖచ్చితంగా నిలబడి మీ యొక్క నాయకత్వంలో మేము జరుగుతామని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా మీకు మేము మనవి చేసుకుంటున్నామన్నా. ఇకపోతే ఈ యొక్క కార్యక్రమము ప్రతిరోజు కూడా అందరు రక్షకులు కూడా ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. అయ్యా ధూపదీప నైవేద్యానికి గుర్తింపు కార్డు లేదు, గుర్తింపు కార్డు ఇవ్వమని చెప్పేసి మేము కూడా చాలాసార్లు కూడా అన్నగారికి మొదలుపెట్టుకున్నాం. ఫోన్ చేసినప్పుడు పాప 24 గంటలు అన్న ఫోన్ బిజీ, ఇంకో ఫోన్ ఇప్పించాలి. మన ధర్మంలో చూస్తే మన గురించి ఇప్పించాలి, సంఘం గురించి, ఎందుకంటే మనం మాట్లాడాలంటే. అయితే అన్న అసిస్టెంట్ కమిషనర్ గారికి చెప్పాను నేను తొందరగా మీకు వస్తానని చెప్పేసి. ఆ విధంగా ఎన్నో శ్రమలు పడుకుంటూ అన్న ద్వారా ఆ యొక్క డిజిటల్ సిగ్నేచర్ ఇవ్వడం జరిగింది. తద్వారా మనము ఈ యొక్క గుర్తింపు కార్డు తీసుకొని మనం అందరం కూడా సంతోషంగా ఈరోజు గుర్తింపు కార్డు పొందడానికి కారణమైనటువంటి మన వాద్యవర్ణ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నా. కాబట్టి ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, సమయం లేదు. మేమే తక్కువ మాట్లాడిన అర్చకులు ఎక్కువ మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి ఏది ఏమైనా అర్చకులందరూ కూడా శంప్రసాద్ గారు చెప్పినట్లు, మా కార్యదర్శి గారు చెప్పినట్లు, మేము అధ్యక్షుల గారు తెలియని ఏమనగా రాష్ట్ర అధ్యక్షుల గారు మేము సేవ చేయడానికి ముందుకు వచ్చాము, సేవ చేస్తాం, సేవ చేపించుకోండి మాతోని, సరేనా? కాబట్టి మమ్మల్ని అందరినీ పెద్ద మనసుగా మమ్మల్ని ఆదరించి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అర్చకుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా కొన్ని విషయాలు మనకు అర్చకులకు కావాల్సిన లబ్ధి మరియు ఇంకా ఇతర విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ విషయాలు కూడా మేము అప్పుడప్పుడు నియోజకవర్గం వారిగా ఆత్మీయ సమ్మేళనం పెట్టినామన్నా. అయితే ఇందులో విషయం ఏంటంటే మా సంగారెడ్డి జిల్లాలో 5 నియోజకవర్గాలలో మేము ఇప్పటి వరకు 2 నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనం సంపూర్ణం చేసినాము. ఇక మరికొన్ని కార్యక్రమాలు అర్చకుల యొక్క కార్యక్రమాల మేరకు అనుకూల నియోజకవర్గం పెండింగ్ పడ్డది. తర్వాత సంగారెడ్డి హెడ్ క్వార్టర్ అయినటువంటి సంగారెడ్డిలో మీ ద్వారా అతిరుద్ర యాగం పెట్టి
ఆ యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని సంపూర్ణ ముగింపు సభ ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఒక ఆలోచన పెట్టుకున్నామన్నా మీ ద్వారా. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకు మమ్మల్ని అందరూ కూడా మీరు సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ఆశీర్వదించగలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై అర్చక నాయకత్వం, నాయకత్వం, జై భారత్ మాతాకి. ఈరోజు రాజన్న స్వామి మంచి క్షేత్రంలో దర్శనం చేయించినటువంటి ఆలయ అర్చకులు వారికి కూడా నేను పాదాలకు నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే దాదాపు మా శంభు చెప్పినట్టు 170 కాదు 250 వస్తుంది నాకు ఇక్కడికి. 250 కిలోమీటర్లు ఆ హైవేలో వస్తూ 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 అనుకున్నా మా అడవన్న ఇంత లోపల పెట్టిండు, పేద అడవేస్తా ఉంది, ఈ మీటింగ్ కూడా అడవిలో పెట్టిందా అనే సందేహం నాకు వచ్చింది. కానీ ఈ టర్నింగ్ ఆర్చ్ దాటి ఒక 4 కిలోమీటర్ల నుంచి చాలా బాగా అనిపించింది. ఇంత మంచి వాతావరణం, ఇంత క్లైమేట్లో మా మహేష్ అంటుండు అన్న ఇప్పుడు వర్షం వస్తే ఇంకా బాగుంటుంది అని ఆయన అన్నాడు. అంటే నేను అటు తాండూరు వైపు పోతే అనంతగిరి గుట్ట చూస్తుంటా, ఇక్కడ రాజన్న స్వామి మహిమ వల్ల చుట్టుముట్టు 4-5 కిలోమీటర్లు మొత్తం కొండలు, మంచి మంచి పచ్చటి చెట్లు, ఎర్రటి నేల, ఈ వాతావరణం. అందుకనే మా అడవన్న తీసుకొచ్చి ఇక్కడ పెట్టిందని చెప్పి అప్పుడు నాకు మంచిగా సంతోషమైంది. చక్కనైనటువంటి భోజనం కూడా బాగా ఆకలి అవుతుంది. మీటింగ్ పోదామంటే మీటింగ్ కాదు, మొదలు ఈటింగ్ కావాలని చెప్పింది నేను. భోజనం కూడా చక్కగా ఏర్పాటు చేశారు పెద్దలు. ఈ ప్రాంతం అనేది చాలా విశిష్టత కలదు. ఎందుకంటే నేను కొంత నా స్వపరిచయం చేసుకోవాలి. నేను పుట్టడం పెరగడం అంతా నల్లగొండ జిల్లా చిట్యాల అనే ఒక మున్సిపాలిటీ ఉన్నది. ఇప్పుడు మున్సిపాలిటీ అయింది కానీ పల్లెటూరు ఒకప్పుడు. అక్కడ మా తండ్రి గారు కొడంగల్ దౌలతాబాద్ అంటే రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ నుంచి మరి ఎటో అడ్డుపోయిండు. ఇక మేము అక్కడే పుట్టి అక్కడే పెరిగినాం. నేను చదువు అంతా నాది అక్కడనే సాగింది. అయితే ఇటు తాండూరు ఇటువైపు వస్తే ఇక్కడ జైరాబాద్ కూడా నేను ఎన్నోసార్లు ఈ ఏరియాకి వచ్చిపోయినా, కానీ దేవాలయం జరాసంగం పోయినా కానీ ఇక్కడికి రాలేదు. ఇక్కడికి స్వామివారు నేను ఏమంటారు నాకు ఆ ప్రాప్తం ఉన్నట్టుంది. ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇక్కడ పొట్పల్లో మా చిన్నాయన ఉంటాడు, సాతోలి సత్వార్లో మా మేనత్తలు ఉంటారు. నేను చాలా వచ్చే చిన్నతనంలో బాగా ఇక రాను వ్యవహారం మీద పడి ఎక్కడోనో అక్కడ. అంటే ఈ ప్రాంతంతో సంబంధం మాకు పూర్వం నుంచి ఉన్నది. ఈ ప్రాంతంలో ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా కానీ రంగారెడ్డి జిల్లా కానీ అర్చకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, జనులు కానివ్వండి, చాలా సాధు స్వభావం ఉన్నటువంటి జనులుగా నేను భావిస్తాను. నల్గొండ అటువైపు ఇటు ఉండదు. ఇక్కడ ఏంటంటే నమ్మితే ప్రాణం ఇస్తారు. ఇది ఈ ప్రాంతంలో నేను చూసినటువంటి నేను. మా నల్గొండ అటు ఎట్లుంటుందంటే కలిస్తే నమస్తే అంటాడు, తర్వాత ఎవరు అంటాడు. ఇక్కడ అట్లా ఉండదు. నేను నిన్న ఒక 5 రోజుల కింద గజ్వేలు పోయినా, ఉమ్మడి మెదక్, తర్వాత ఏడుపాయలకు పోయినా. ఎంత ప్రేమ చేస్తానంటే ఒక వ్యక్తిని ఇంత ప్రేమిస్తారా అని నాకే ఒక్కోసారి అంత లోపల ఒక తెలియనటువంటి ఉత్తేజం ఒకటి వస్తుంది. అయితే సరే ఇదంతా ఒక ప్రయాణం.